ప్రోగ్రామ్ ఇది. అంటే కేంద్రం 60% డబ్బులు ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 40% డబ్బులు ఇస్తే రెండిటి భాగస్వామ్యంలో మీకు ఇక్కడికి ఇచ్చినటువంటి అకామిడేషన్ కానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా వస్తాయి. అయితే ఈ పథకం 2014 నుంచి కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత గ్రామీణ యువత ఈ భారత అభివృద్ధిలో పాలు పంచుకోవాలి, అదేవిధంగా మహిళలు ప్రత్యేకంగా ఈ దేశ జనాభాలో 50% ఉన్నారు, వారు కూడా అభివృద్ధిలో భాగమైతే దేశం ప్రపంచంలో ఒక అభివృద్ధి చెందిన దేశం, ఒక డెవలప్డ్ నేషన్గా తయారవుతుందనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. అయితే వారు ఆ ప్రోగ్రాం తీసుకొచ్చినా కూడా ఇందులో స్టేట్ గవర్నమెంట్ 40% డబ్బులు ఇవ్వాలి. రెండోది, ఆ డబ్బులు ఇచ్చినా కూడా దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలంటే మీ అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, తల్లిదండ్రుల్లో భయాందోళన తీసివేయాలి, మీరు కూడా ఇక్కడికి వచ్చి ఉండి చేసుకునే విధంగా చేయాలి. అంటే దానికి మంచి సంస్థలు కావాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారులు కావాలి, వాటితో పాటు ఫెసిలిటీస్ ఉండాలి. ఈ చైన్లో ఎక్కడ ఏది వెళ్ళిపోయినా కూడా స్కిల్ డెవలప్మెంట్ ముందుకు వెళ్ళదు. అంటే దేశంలో చాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, కానీ అన్నీ కూడా ముందుకి ప్రాపర్గా జరగటం లేదు. ఎందుకంటే ఈ చైన్లో ఎక్కడైతే ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ లేకపోతే చేయలేరు. కాబట్టి ఇది DDU-GKY అనేది రూరల్ డెవలప్మెంట్లో నా కిందే ఉన్నటువంటి ప్రోగ్రాం. రాజకీయాలు కాదు, కానీ 2019-24 మధ్య ఈ ప్రోగ్రామ్ను ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వాడుకోలేకపోయాం మనం. అయితే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ నారా లోకేష్ గారు, మనందరూ ఈ కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో ఎందుకంటే మేము ఆ రోజు ఎలక్షన్ల ముందు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా కూడా తల్లిదండ్రులు మాకు ఉద్యోగాలు ఇవ్వండి, పిల్లలు చదువుకున్న వాళ్ళు ఇళ్లలో ఉంటున్నారు అనేదే వాళ్ళు ముఖ్యంగా అడిగినటువంటి రిక్వెస్ట్ ఆ రోజున. కాబట్టి ఇప్పుడు దాదాపుగా సంవత్సరానికి, అంటే ఈ సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేయాలని పెట్టుకున్నారు. వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 30,000 మందికి దాదాపుగా ట్రైన్ చేసి ఈరోజు ప్లేస్ చేస్తూ ఉన్నారు. అయితే గుంటూరులో ఇక్కడికి వచ్చినప్పుడు ఫెసిలిటీ అనేది చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఆ ఫెసిలిటీ బాగుండి, ఆ బాత్రూమ్స్ అవన్నీ నీట్గా ఉంటేనే, ఆ ప్రాంతంలో చదువుకోవాలనేటువంటి అట్మాస్ఫియర్ ఉంటేనే మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి మంచి ఫెసిలిటీ, ఇది మాకు ఖాళీగా కూడా ఉంది, దీన్ని వాడుకుంటే బాగుంటుందని చెప్పి ఈ ఫెసిలిటీ ఇచ్చాం. కాబట్టి ఇది బాగా ఉపయోగపడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజున. ఎందుకంటే మేము కూడా ఎక్కడెక్కడికో విదేశాలకు వెళ్ళాం, కొన్ని వేల కోట్లు డబ్బు సంపాదించినా కూడా ఇలాంటి ఆనందం రాదు. ఎందుకంటే మీలో కొంతమంది కనుక ఈ విధంగా ఆత్మవిశ్వాసంతో ఈరోజు చూస్తూ ఉంటే చాలా చక్కగా మాట్లాడుతున్నారు. చాలా మంది రాజకీయ నాయకుల కంటే కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఆ కాన్ఫిడెన్స్ ఈరోజు వచ్చిందంటే మీకు సబ్జెక్ట్ రావడం వల్ల ఈరోజు కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది ఆ విషయంలో. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే వచ్చారో, ఇప్పుడు ఇవి తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మీకు రియల్గా లైఫ్ స్టార్ట్ అవుతుంది. మీరు అన్నట్టు కొంతమందికి విజయవాడలో మంచిది, మణిపాల్ హాస్పిటల్లో దాదాపు 15,000 రూపాయల శాలరీతో ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉంటారు. అదే AIG హాస్పిటల్కి వెళ్తే దాదాపు 19 నుంచి 21,000 రూపాయల ఉద్యోగం. హైదరాబాద్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అయినా కూడా మీరు దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దూర ప్రాంతానికి వెళ్తా ఉన్నారు, వెళ్ళినప్పుడు అక్కడ అంతా అద్భుతంగా ఉండదు. కొత్త ప్రాంతం, తెలియని వ్యక్తులు ఉంటారు, ఇళ్ళు చూసుకోవాలి, బంధువులు ఉండరు. ఇంటి 2-3 నెలలు ఉన్న తర్వాత హోమ్ సిక్ అయిపోతారు. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వర్కే ఉంటుంది, కొత్తగా ఫ్రెండ్స్ ఫామ్ అవ్వరు. కాబట్టి మొదటి 5-6 నెలలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము కూడా ఇవన్నీ వదిలేసి అమెరికా వెళ్ళినప్పుడు కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం. అయితే ఆ మొదటి 5-6 నెలలే అత్యంత క్రూషియల్. అక్కడికి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో పనిచేసే వాళ్ళని ఫాస్ట్గా ఫ్రెండ్షిప్, అక్కడ లోకల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఈ రోజున ఎలా మీకు ఫ్రెండ్స్ అయ్యారో, ఇక్కడ ఒకళ్ళ ఇద్దరిని కనుక ఫ్రెండ్స్ చేసుకుంటే దాదాపుగా వాళ్లే మీకు అన్ని కూడా చూపించి పెడతారు ఆ ప్రాంతంలో, హైదరాబాద్లో ఉండేది. అది నెంబర్ 1, ఇది మర్చిపోవద్దు. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ వెళ్ళిన తర్వాత కొంతమంది ఇబ్బంది పెడతారు, కొంతమంది అవమానపరుస్తారు, అవన్నీ ఉంటాయి. అయినా కూడా వెనక్కి తిరగకూడదు. ఎందుకంటే ఇవన్నీ మీకు ఇందాకటి వరకు
ఈ చైన్లో ఇంతమంది కష్టపడితే మీకు ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ వచ్చింది. కాబట్టి ఈ వ్యక్తులందరూ చేసిన సహాయాన్ని మీరు మర్చిపోకుండా బలమైన సంకల్పంతో ఉండండి. రెండవది. మూడవది, ఇది కేవలం ఇప్పుడు 15,000 20,000 అనేది కాదు ఇక్కడ శాలరీ. ముందు ఒక లైన్ దొరకటం, ఒక దాంట్లోకి స్టెప్ వేయటం అనేది అత్యంత ముఖ్యమైనది. ఇక్కడి నుంచి ఒకసారి మీకు కాన్ఫిడెన్స్ వచ్చాక ఎందులోకైనా వెళ్ళొచ్చు. మీరు మనిషి ఒకటి మీద కొంతమంది చూసాను, నేను సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుకున్నాక మానేశాను, నాకు మళ్ళీ వస్తుందో రాదా అనుకున్నారు. మనం ఎన్ని మానేసినా మెదడు అనేది చాలా మారిపోతూ ఉంటుంది. ఒక 3 నుంచి 4 సంవత్సరాలు ఒక సబ్జెక్ట్ పై కనుక మీరు ఈ రోజు నుంచి తీసుకొని చదివినా కూడా మీరు అందులో నిష్ణాతులు అవుతారు. జీవితంలో ఓన్లీ ఇంటర్మీడియట్ చదివే కాదు, ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు. 40 సంవత్సరాలకైనా మొదలు పెట్టచ్చు, 50 సంవత్సరాలకైనా మొదలు పెట్టచ్చు. పెట్టి 1000 కోట్లు సంపాదించి 50-60 సంవత్సరాలకు మొదలు పెట్టి 1000 కోట్లు సంపాదించిన వ్యక్తులు ఈ సమాజంలో ఎంతో మంది ఉన్నారు. మీరు ఇంకా 20 సంవత్సరాల్లోనే ఉన్నారు. కాబట్టి గతాన్ని మర్చిపోండి. ఏ సబ్జెక్టు నేర్చుకోవాలనే దానికి ఇప్పటివరకు వీళ్ళు నేర్పించారు. మీకు నేర్చుకోవాలనే అవకాశం ఉంటే యూట్యూబ్లో నేర్చుకోలేనిది ఏదీ లేదు. ఈ రోజున ఏది కావాలన్నా యూట్యూబ్లో నేర్చుకోవచ్చు. మీరు వాళ్ళకి ఏ నేర్పిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ కనీసం నెక్స్ట్ కంప్యూటర్ దాంట్లో ChatGPT కానీ గూగుల్ జెమినీ కానీ 2 ఫ్రీగానే ఉంటాయి వీళ్ళకి. అవి కూడా నేర్పియండి. ఆ 2 సింపుల్ స్కిల్స్ నేర్పిస్తే ఏదైనా నేర్చుకోగలుగుతారు. యూట్యూబ్లో పోయి అన్నీ నేర్చుకోవచ్చు మీకు కావాలనుకున్నాయి. కంపల్సరీగా ప్రతిరోజు కాకపోయినా ఒక ఆదివారం ఒక 2-3 గంటలైనా సరే మీకున్న దాంట్లో నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలనే దాని మీద నేర్చుకోండి. అదేవిధంగా ఇప్పుడు మీరు మళ్ళీ నర్సింగ్ డిగ్రీ చేయొచ్చు కావాలనుకుంటే, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేర్చుకొని లాంగ్వేజెస్ నేర్చుకోండి. వేరే కంట్రీలకి మీకు స్కిల్ వచ్చి లాంగ్వేజ్ వస్తే వేరే కంట్రీలకు వెళ్ళొచ్చు. వీటితో పాటు అత్యంత ముఖ్యమైనది, అవన్నీ చేయాలని లేకపోయినా కూడా మీరు హాస్పిటల్కి వెళ్తా